హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఒక ధర్మయుద్ధం అయితే ముగిసింది. ఈ ధర్మ పోరాటంలో పోరాడి గెలిచిన వాళ్ళకి, పోరాడి అలసిన వాళ్ళకి మధ్యలో రాజీ కుదిర్చి ఈ సమస్యని ఒక దారికి తీసుకుని వచ్చి ఈ ధర్మ పోరాటానికి న్యాయం చేసినటువంటి లక్ష్మణ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః. ఒక ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ వర్డ్ నేను ఎక్కడ చదివాను మొట్టమొదట అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో 20 ఏళ్లకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి నామాలు చుట్టూ ధర్మో రక్షతి రక్షితః అన్నటువంటి ఈ మాటలు 20 ఏళ్ల ముందర చూశాను. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్న మాటని నేను గట్టిగా విశ్వసిస్తాను. అదే నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటాను. ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ధర్మ పోరాటం జరిగేది. దానికి నేను కూడా నా వంతు ఉడతా భక్తి సాయంగా ఒక 2-3 వీడియోలు అయితే చేశాను. ఎందుకంటే ఒక ధర్మాన్ని గెలిపించడానికి నా వంతు సహకారాన్ని నేను అందించాను. ఆఖరికి ధర్మం గెలిచింది అన్న మాట విన్నప్పుడు ఎగిరి గంతేశాను. నిజంగా ఆనందానికి అవధులు లేదు. నిన్ననే చేయాల్సింది నేను ఈ వీడియో, కానీ ఏప్రిల్ 29వ తేదీ నుంచి నేను నా కాలు ఫ్రాక్చర్ అయి కొంచెం కాలు సమస్యతో బాధపడుతున్నాను. అలా ఉండి కూడా వీడియో చేశాను అనమాట. బికాజ్ ఆఫ్ ధర్మం. మొత్తానికి ధర్మం గెలిచింది. వీఆర్ ఆల్ హ్యాపీ. ఈ ధర్మ పోరాటాన్ని ముందుండి నడిపించినటువంటి చిరావురి గారికి, సత్యభామ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఇక మీదట కూడా మీరు చేసేటటువంటి ధర్మ పోరాటంలో నా వంతుగా ఉడతా భక్తిగా నా వాయిస్ని కూడా నేను రైజ్ చేస్తాను. ఎందుకంటే ఇది కలియుగం. ఒకప్పుడు ధర్మం 4 పాదాలపైన నడిచేది అని విన్నాం. ఈరోజు ఆ ధర్మాన్ని వెతికినా దొరకనంత అందనంత దూరంలో ఉంది. ఇప్పుడు ఆ ధర్మాన్ని మనం అందుకోవడం చాలా కష్టమవుతోంది. మనుషుల మనస్తత్వాలు స్వార్థంతో నిండిపోయింది. ఎంతసేపు నేను, నా కుటుంబం, నేను బాగుపడాలి, నా కుటుంబం వృద్ధిలోకి రావాలి, నేను నా కుటుంబం బాగుపడాలి అనుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ ఎదుటివాడిని తొక్కి అణచివేసి, ఎదుటివాడిని అథాపాతాళానికి నెట్టేసి, ఎదుటివాడు కన్నీరు కారిస్తే ఆ కన్నీరుతో మనం పాయసం వండుకొని తిన్నట్లుంది ప్రస్తుత పరిస్థితులు. అలాంటి తిండి తిన్నా అది మనకు వంట పట్టదు, మనకు నిలవదు. ఒక నిస్సహాయంగా ఉన్నవాడి చావు పైన సంపాదించుకున్న నిస్సహాయుడిని అణగదొక్కి మనం ముందుకు వెళ్ళాలన్నా, నిస్సహాయుడి సమాధి పైన మనం మేడలు కట్టుకోవాలన్నా, కట్టిన మేడలు ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. ప్రకృతి కన్నెర్ర చేసిందంటే మనం కట్టుకున్న సౌదం పేక మేడల్లా కూలిపోవాల్సిందే. కాబట్టి మనము బతుకుదాం, మనతో పాటు ఎదుటివాడిని బతకనిద్దాం. అప్పుడే అండి మన బతుకుకి ఒక అర్థం, పరమార్థం. ఇంతకాలం ఒక పెద్ద యుద్ధమే జరిగింది, ధర్మయుద్ధమే జరిగింది. ఉడతా భక్తిగా సహకారాన్ని అందించాలని నేను చేసినటువంటి ప్రయత్నంలో ఎవరినైనా నొప్పించి ఉన్నా, ఎవరినైనా మెప్పించి ఉన్నా ఇది నా వృత్తిలో భాగమే. ఎవరిపైన నాకు వ్యక్తిగత కక్షలు లేవు, ఎవరిపైన వ్యక్తిగత అభిమానము లేదు. కేవలం ధర్మాన్ని నేను ఫాలో అవ్వాలనుకున్నాను. నా వృత్తిలో భాగం, నైతిక బాధ్యత అని భావించి నా వంతు సహకారాన్ని అందించాను. ఇందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నా వృత్తిలో భాగమే అన్నాను. నిజమే అండి. నేను ఒకప్పుడు వర్కింగ్ ఉమెన్ని. ఆఫ్టర్ కరోనా నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇక బయటకు వెళ్ళి పని చేయడం కుదరదు అన్నది అర్థమైంది. సో ఇంట్లో ఖాళీగా ఉండలేము. నాకు ఇష్టమైనటువంటి వృత్తి, నాకు ఇష్టమైనటువంటి ఈ ఫీల్డ్లోకి యూట్యూబ్ ద్వారా ఏదో ఒకటి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చాను. ఆ ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన భాగంలో ఏవేవో చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను, నాకు తెలిసిన మంచి మాటలు, నాకు తెలిసిన పూజలు పునస్కారాలు చేస్తున్నాను, గుడులు గోపురాలు చూపిస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు నా వాయిస్ని రైజ్ చేస్తున్నాను. ఖాళీగా మాత్రం కూర్చోకూడదు అనుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్, నేను నా పనిని ఇంటి నుంచే చేయడానికి నాకు నేనుగా క్రియేట్ చేసుకున్నాను
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని. అంటే మా ఇంట్లో కూర్చొని నేను వీడియోలు చేసుకొని నా సంపాదన నేను సంపాదించుకోవాలనుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మాయిలు ఎవరినో గుడ్డిగా ఫాలో అయ్యి ఎవరి మాటలో నమ్మి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనే ఆలోచనతో ఎవరి వద్దకో వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని మోసపోవడం కన్నా మీలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, మీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని వీడియోల రూపంలో చేసి మీరు కూడా ఒక యూట్యూబర్గా ఎదగండి. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే అండి. ఇక్కడ మనల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు, మోసం చేసేవాళ్ళు లేరు. మనకు నచ్చిన పనిని మన ఇంటి నుంచే మనం ప్రారంభిద్దాం. సపోజ్ మీకు ఒక టైలరింగ్ తెలిస్తే దానిపైన వీడియోస్ చేయండి. సపోజ్ మీరు ఒక పెయింటర్ అయితే ఆ పెయింటింగ్ ఎలా వేసుకోవచ్చు, ఆ ఆర్ట్ గురించి వీడియో చేయండి. సపోజ్ మీరు ఇలాంటి బొమ్మలు తయారు చేసేవాళ్ళైతే ఇలాంటివి చేసి వీడియో చేయండి. ముగ్గులు వేయండి, వంటలు చెయ్యండి. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటీరియర్ గురించి వీడియోస్ చేయండి. చెట్లు చేమలు అంటూ ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకుంటారు కదా, ఆ మొక్కల గురించి వీడియో చేయండి. కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది కంటెంట్కు అనర్హం అంటూ యూట్యూబ్లో మీ టాలెంట్ని చూపించి వర్క్ ఫ్రమ్ హోమ్ని స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకు మనమే బాస్, రాజు రాణి మంత్రి సర్వము మనమే. మనల్ని నిలదీసేవాళ్ళు లేరు, మనల్ని అడిగేవాళ్ళు లేరు. మనం డబ్బు పోగొట్టుకునే పని అస్సలు ఉండదు. కాస్త టాలెంటు, వాక్చాతుర్యం ఈ రెండు ఉంటే చాలండి. లక్ కూడా కలిసి రావాలి. కానీ ప్రయత్నే ఫలి అన్నారు. ప్రయత్నిస్తే ఏ రోజుకైనా సక్సెస్ వస్తుంది. ఈరోజు నేను ఇంట్లో కూర్చొని నా ఉద్యోగాన్ని నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని. నాకు ఎవ్వరూ తోడు లేదు. వీళ్ళు మనకు సహకరించాలి, వాళ్ళు సహకరించాలి, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే కానీ యూట్యూబ్లో ఎదగలేము అనుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. టాలెంట్ కాస్త లక్కు కలిసి వస్తే చాలండి. ఏ రోజుటికైనా మనమే రాజు, మనమే రాణి, మనమే మంత్రి, మనకు మనమే బాస్. ఆల్ ద బెస్ట్.